అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం విని మెలకువ వచ్చింది. కళ్ళు నలుపుకుంటూ ఫోన్ వంక చూశాను. ఏదో తెలియని నెంబర్. గోడకు వేలాడుతున్న గడియారం వంక చూశాను. టైం అర్ధరాత్రి 12:20 అవుతుంది. ఇంత రాత్రి టైంలో ఫోన్ చేసి నిద్ర చెడగొట్టిన ఈ దరిద్రుడు ఎవడరా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాను. ఎవరిదో మగ గొంతు. చాలా గంభీరంగా ఉంది. నేను హలో అని కూడా అనకుండానే నా పేరు చెప్పి నువ్వేనా అని అడిగాడు. అవును. మీరెవరు? నిద్రమత్తులోనే సమాధానం చెప్పి వాడిని తిరిగి ప్రశ్నించాను. నీకు సుధా తెలుసా అని అడిగాడు. ఆ మాట వినగానే నిద్రమబ్బు మొత్తం వదిలిపోయింది. వాడు మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. నీకు సుధా తెలుసా అని. నేను వాడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వెవరు అసలు అని అడిగాను. నేను చీరాల టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. సుధా అనే అమ్మాయి 1 గంట క్రితం చనిపోయింది అన్నాడు. అంతే. పడుకుని ఉన్న వాడిని కాస్త ఒక్కసారి లేచి కూర్చున్నాను. సుధా చనిపోయిందా? నేను సరిగ్గానే విన్నానా? నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. వెంటనే ఫోన్ కట్ చేసేశాను. ఒక 2 గంటల క్రితమే కదా తనతో మాట్లాడాను. బాగానే మాట్లాడింది కదా. మరి ఇదంతా ఏమిటి? అసలు ఫోన్ చేసింది ఎవడు? నిజంగానే పోలీసా? మా ఫ్రెండ్స్ ఎవరైనా కావాలని ఏడిపించడానికి చేస్తున్నారా? కరెక్టే, వాళ్ళే అయి ఉంటారు. ఆ నవీన్ గాడు చాలాసార్లు గొంతు మార్చి వేరే వేరే నెంబర్ల నుండి కాల్ చేసి ఆట పట్టిస్తూ ఉంటాడు. వాడే అయి ఉంటాడు. వాడికి సుధా మ్యాటర్ కూడా తెలుసు. చాలాసార్లు పరిచయం చేయమని చావగొట్టాడు. అయినా ఆట పట్టించడానికి వేళాపాడా లేదా అని పిచ్చ కోపం వచ్చి వెంటనే వాడి నెంబర్కి ఫోన్ చేశా. ఫోన్ ఎత్తగానే అడ్డమైన బూతులు తిట్టాను. కానీ వాడు కాదని తర్వాత అర్థమయ్యింది. వాడితో ఫోన్తో మాట్లాడుతుండగా సుధా నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కాల్ వెయిటింగ్లో ఉంది. వెంటనే నవీన్ గాడి ఫోన్ కట్ చేసి తన ఫోన్ ఎత్తాను. కానీ మాట్లాడుతుంది సుధ కాదు. ఇందాక మాట్లాడిన మగగొంతే. ఏరా, ఫోన్ కట్ చేసావేంటి? నాటకాలు ఇస్తున్నావా? ఫోన్ కట్ చేస్తే దొరకకుండా పోతావా అని మాట్లాడుతున్నాడు వాడు అవతల వైపు నుంచి. అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు నేను చాలా సీరియస్ ప్రాబ్లంలో ఉన్నాను అని. వెంటనే లేదు సార్, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఆట పట్టిస్తున్నారు అనుకున్నాను, అందుకే కట్ చేశాను. సారీ సార్, అసలు ఏమైంది సార్ అని దీనంగా అడిగాను. అప్పుడు చెప్పాడు అసలు విషయం. ఇందాక 10 గంటలకి ఫోన్ వచ్చింది స్టేషన్కి. ఎవరో అమ్మాయి శవం సముద్రం ఒడ్డున పడి ఉందని. వెంటనే అక్కడికి వెళ్ళి చూసాం. ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్, చెప్పులు ఒడ్డున వదిలి ఉన్నాయి. అందులో వస్తువుల ఆధారంగా వాళ్ళకి కబురు చేశాము. ఆమె ఇంట్లో వాళ్ళని అడిగితే 9 గంటలకి ఏదో ఫోన్ వస్తే ఫ్రెండ్ని కలిసి వస్తాను అని చెప్పి హడావుడిగా బయలుదేరిందని చెప్పారు. ఆ అమ్మాయి ఫోన్ పరిశీలిస్తే తన దాంట్లో చివరిగా వచ్చిన ఫోన్ నెంబర్ నీదే. అంటే ఆ అమ్మాయి నిన్ను కలవడానికే బయటకు వచ్చింది నిజమేనా అని గదమాయించాడు. తనకి నేను 9 గంటల సమయంలో ఫోన్ చేయడం నిజం. 1 గంట సేపు ఫోన్ మాట్లాడి పెట్టేశాను. అంతేకాని ఆ అమ్మాయిని నేను బయటకు రమ్మనలేదు. అయినా నేను ఉండేది విజయవాడలో, తను ఉంది చీరాలలో. తనని ఆ టైంలో ఎలా కలవగలను సార్ అని జరిగింది చెప్పాను. కానీ ఆ ఎస్ఐ మాత్రం నేను చెప్పేది నమ్మట్లేదు. ఇవన్నీ కాదు, నీ అడ్రస్ చెప్పు, కానిస్టేబుల్ పంపిస్తాను అన్నాడు. నాకు ఏడుపు ఒక్కటే తక్కువ. మా ఇంటికి పోలీసులు వస్తే ఇంకేమైనా ఉందా? అసలు నేనేం తప్పు చేశాను? నేను తనతో కేవలం ఫోన్ మాట్లాడాను. అసలు నేను ఇంతవరకు ఆ అమ్మాయి మొహం కూడా చూడలేదు. ఆ అమ్మాయి చనిపోవడానికి నాకు సంబంధం ఏంటి? కానీ ఇప్పుడు ఇంటికి పోలీసులు వస్తే మా పరువు మొత్తం పోతుంది. ఇంట్లో నన్ను హీనంగా చూస్తారు. వెంటనే లేదు సార్, నేనే ఉదయం కల్లా చీరాలకి వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. దయచేసి ఇంటికి ఎవరిని పంపకండి. నిజంగా నేనే తప్పు చేయలేదు. రేపు ఉదయం కల్లా మీ ముందు ఉంటాను అని చెప్పాను. అతను ఏమనుకున్నాడో ఏమో. సరే, ఉదయం కల్లా నా ముందు ఉండాలి, లేదంటే మధ్యాహ్నానికల్లా పోలీసులు మీ ఇంట్లో ఉంటారు అని నా వివరాలు తెలుసుకుని ఫోన్ పెట్టేశాడు. నాకేమీ అర్థం కావడం లేదు. సుధా చనిపోయిందన్న బాధ కన్నా నేను ఇందులో ఇరుక్కున్నాననే భయమే ఎక్కువగా ఉంది. ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పేద్దామనిపించింది. కానీ మళ్ళీ ఇప్పుడే చెప్తే కంగారు పడతారు. అనవసరంగా రాద్ధాంతం అవుతుంది. రేపు చీరాల వెళ్ళాక అక్కడి పరిస్థితులను బట్టి చెప్దామనుకున్నాను. ఆ రాత్రంతా ఇక నిద్రే పట్టలేదు. తెల్లవారుజామునే లేచి ఇంట్లో వాళ్ళకి పని మీద ఊరు వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరి చీరాల బస్సు ఎక్కాను. ఏం జరుగుతుందో అని భయపడుతూనే ఉన్నాను నేను. అసలు ఇదంతా ఒక కలలాగా ఉంది. అసలు సుధతో పరిచయమే ఒక కలలా ఉంది. ఆ రోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు. అందరం రెస్టారెంట్కి వెళ్ళాం. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరము కలిసాం కదా, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక ఎవడికి వాడు ఫోన్లో మాట్లాడుకోవడమే, మెసేజ్లు చేసుకోవడమే చేస్తున్నారు. అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో చాలా బిజీగా ఉన్నారు. నాకు పిచ్చ కోపం వచ్చి అందరినీ తిడుతున్నాను. ఏరా, ఈ మాత్రం దానికి రెస్టారెంట్కి రావడం ఎందుకు? ఇళ్లలో కూర్చుని సొల్లు చెప్పుకోవచ్చుగా అని అన్నాను. అంతలో నవీన్ గాడు, ఏరా, నువ్వు మాట్లాడవా ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్తో? తొక్కలో సలహాలు చెప్పకు అన్నాడు. నేను మీలాగా సెల్ ఫోన్లో సొల్లు కార్చే టైప్ కాదురా. అయినా నాకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు అని చెప్తున్నాను
అంతలో నా సెల్కి ఏదో మెసేజ్ వచ్చి మెసేజ్ టోన్ వినపడింది. అంతే. మరి ఇప్పుడు మెసేజ్ ఎవరు పంపారమ్మా? ఏది నీ ఫోన్ ఇవ్వు చూద్దాం అన్నాడు. ఏదో కంపెనీ మెసేజ్ వచ్చుంటుందిలే అని వాడికి సెల్ ఇచ్చాను నేను చూడమని. వాడు మెసేజ్ ఓపెన్ చేసి చూసి నా వైపు, ఏ బంగారం ఏం చేస్తున్నావు అన్నాడు. అందరూ పడిపడి నవ్వారు. వాడి చదివిన విధానానికి నాకు కూడా నవ్వు వచ్చింది. వెంటనే వాడి చేతిలో సెల్ తీసుకుని చూశాను. వాడు చదివింది నిజమే, అక్షరం పొల్లుపోకుండా అలాగే ఉంది. నెంబరు చూస్తే నాకు తెలిసిన నెంబర్ లాగా లేదు. నవీన్ గాడు వెంటనే, ఏరా మీరేమో బంగారం సింగారం అని మాట్లాడుకోవచ్చు, మేము మాట్లాడుకుంటే మాత్రం సొల్లా అని అడిగాడు. అసలు ఈ నెంబర్ ఎవరిదో నాకు తెలియదురా, ఎవరు పంపారో కనుక్కుందా ఉండు అని వాళ్ళ ముందే ఆ నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అన్న మాట వినపడింది. ఆ ఒక్క మాటకే నా చెవుల్లో ఎవరో తేనె వంపినట్లు అనిపించింది. అంత తీయగా ఉంది ఆ స్వరం. తను హలో అన్న ఒక్క 10 క్షణాల వరకు నాకేదో మైకం కమ్మేసినట్లు అనిపించింది. తర్వాత తేరుకుని, హలో ఎవరండి, నా నెంబర్కి మెసేజ్ పంపారు అని అడిగాను. నేనేం పంపలేదే అన్నది ఆ స్వరం. హాయ్ బంగారం ఏం చేస్తున్నావని మీ నెంబర్ నుండే మెసేజ్ వచ్చిందండి అన్నాను. తను వెంటనే, ఓ ఆ మెసేజ్ మీకు వచ్చిందా, నేను మా ఫ్రెండ్ స్వప్నకి పంపానండి, రాంగ్ నెంబర్కి వెళ్ళినట్లుంది, సారీ అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసేసింది. అంతే. అప్పటిదాకా వింటున్న ఇళయరాజా సంగీతం ఒక్కసారిగా మధ్యలో ఆగిపోయినట్లు అనిపించింది. ఆక్సిజన్ అందక ఊపిరాడిపోతుందేమో అన్నట్లు వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేశాను, ఆ కోకిల గొంతు వినడానికి. రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా, మళ్ళీ ఫోన్ చేశారేంటి అని విసురుగా అంది. ఈసారి ఇళయరాజా సంగీతం ఫాస్ట్ బీట్ విన్నట్లు అనిపించింది. ఏం లేదు, మీ వాయిస్ ఎక్కడో విన్నట్లుంది, మీ పేరేమిటి, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారని అడిగాను. రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా, ఇంకెందుకు నా వివరాలు అని కసురుకున్నట్లుగా మాట్లాడింది. నేను ప్లీజ్ చెప్పండి అని వేడుకున్నట్లు అడిగాను. నా పేరు సుధ, మాది చీరాల అని చెప్పింది. అలా ఒకరికి ఒకరం పరిచయం చేసుకున్నాం. ఆ రోజు నుండి నేను గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు టైం తప్పకుండా మెసేజ్లు పంపేవాడిని. మొదట్లో కొంచెం బెట్టు చేసిన తర్వాత తను కూడా మెసేజ్లు చేయడం, ఫోన్ చేయడం మొదలుపెట్టింది. తను చీరాలలో ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నానని, ఇంకా పెళ్లి కాలేదని, నాన్న చనిపోయారని, తను వాళ్ళ అమ్మ మాత్రమే ఉంటున్నారని చెప్పింది. తను పరిచయం అయ్యి 1 నెల రోజులైంది. ఈ 1 నెల రోజుల్లో తనతో మాట్లాడకుండా ఉన్న ఒక్క రోజు కూడా లేదు. రోజుకి కనీసం అరగంటైనా ఫోన్ మాట్లాడకుండా ఉండేవాళ్ళం కాదు. రోజుకి తన మీద ఇష్టం పెరిగిపోతుంది నాకు. ఒకసారి తనని చూడాలి అనిపించింది. అదే విషయం తనకి చెప్పి ఎప్పుడు కలుద్దామని అడిగాను. కుదిరినప్పుడు నేనే చెప్తాను, అప్పటి వరకు అడగకు అని చెప్పింది. నిన్న రాత్రి తన సెల్ నుండి మిస్డ్ కాల్ వచ్చింది. వెంటనే తిరిగి కాల్ చేశాను. రోజులాగానే ఫోన్ మాట్లాడుకున్నాం. ఎక్కువ ఉన్నావంటే ఇంటి దగ్గరలోనే ఉన్నాను అని చెప్పింది. మాటల మధ్యలో ఎప్పుడు కలుద్దామంటే, ఈ ఆదివారం నేను ఖాళీగానే ఉంటాను, కుదిరితే రమ్మంది. తను రమ్మనడమే ఆలస్యం. ఎప్పుడు వాలిపోదామా అన్నట్లు ఉన్నా నాకు తన ఆహ్వానం నచ్చింది. ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఆనందంగా ఫోన్ పెట్టేశాను. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, తను ఎందుకు చనిపోయింది, అసలు బీచ్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది, ఆ టైంలో నాకెందుకు ఇంటి దగ్గరే ఉన్నా అని అబద్ధం చెప్పింది అని ఆలోచిస్తుండగా ఫోన్ రింగ్ అయ్యింది. ఆ ఎస్ఐ కాల్ చేస్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావు అన్నాడు. దగ్గరలోనే ఉన్నాను, బస్సులో ఉన్నాను అని చెప్పాను. సరే, నేను బస్టాండ్లోనే ఉన్నాను, త్వరగా రమ్మని ఫోన్ పెట్టేశాడు. ఒక 10 నిమిషాల్లో బస్టాండ్కి చేరుకున్నాను. బస్ దిగి కాల్ చేశాను ఎస్ఐ గారికి. కాకి ప్యాంటు, తెల్ల చొక్క, నల్ల బూట్లు వేసుకుని ఒక వ్యక్తి నా ఎదురు నిలబడ్డాడు. చూడడానికి పోలీసులానే ఉన్నాడు. వాడితో పాటు ఇంకొకడు కూడా ఉన్నాడు. నా పేరు అడిగి నేనే అని ధృవీకరించుకొని తన జేబులో ఉన్న ఐడెంటిటీ కార్డు చూపించి స్టేషన్కి వెళ్దాం అన్నాడు. స్టేషన్ అనేసరికి నాకు కంగారు వచ్చేసింది. సార్, నేను ఏ తప్పు చేయలేదు, జరిగింది చెప్తాను వినండి అని బతిమలాడాను. వాడు కొంచెం ఆలోచించి సరే అని పక్కనే ఉన్న హోటల్లోకి తీసుకెళ్ళి కూర్చుని చెప్పమన్నాడు. నేను గుక్క దిప్పుకోకుండా జరిగిందంతా పూసగుచ్చినట్లుగా వివరంగా చెప్పాను. అసలు తనని ఇంతవరకు చూడలేదని, తను చనిపోవడానికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాను. నేను చెప్పిందంతా తాపీగా విని నువ్వు చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది, కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఫోన్ వచ్చాకే బయటికి వెళ్ళింది నా కూతురు అని చెప్తుంది. తన ఫోన్ చూస్తే ఏమో నువ్వే చేసినట్లు ఉంది అని తన దగ్గర ఉన్న సుధా ఫోన్లో నా నెంబర్ చూపించాడు. లేదు సార్, నిజంగా నాకేమీ తెలియదు, నన్ను నమ్మండి, ఇప్పుడు అనవసరంగా ఈ కేసులో ఇరుక్కుంటే నా జీవితం నాశనం అవుతుంది, మా పరువు పోతుంది అని దాదాపు ఏడ్చినంత పని చేశాను నేను. అతను కాసేపు ఆలోచించి తనతో ఉన్నవాడిని పక్కకు తీసుకెళ్ళి ఏదో మంతనాలు జరిపి మళ్ళీ ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు. ఆ ఎస్ఐ నాతో నువ్వు చెప్పిందంతా వింటుంటే నిజమే అనిపిస్తుంది, కానీ సాక్ష్యమేమో బలంగా ఉంది, ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాము,
గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతుంది. అది జరిగాక కానీ అది ఆత్మహత్యో లేక హత్యో తెలియదు. ఒకవేళ హత్య కేసు అయితే మాత్రం నిన్ను ఎవరూ కాపాడలేరు అని చెప్పాడు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. హత్య కేసు అనేసరికి ముచ్చెమటలు పోసేశాయి. నా భయం వాడికి స్పష్టంగా అర్థమవుతుంది. అతను భయపడకు, ఒక పని చేస్తే నువ్వు ఈ కేసు నుండి బయటకు పడవచ్చు, కానీ అది మాకు చాలా రిస్క్తో కూడుకున్న పని అని చెప్పాడు. నేను వెంటనే సార్ ఎలాగైనా ఈ కేసు నుండి బయటపడేయండి అని బతిమలాడుకున్నాను. సరే అయితే నువ్వు 1,00,000 రూపాయలు మా చేతిలో పెడితే ఈ సెల్లో ఉన్న నీ నెంబర్ని తీసేస్తాం. అప్పుడు నీకు ఈ కేసుకి ఏ సంబంధము ఉండదు అన్నాడు. 1,00,000 రూపాయలు అనేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. కానీ ఎలాగైనా ఈ దరిద్రం వదిలించుకోవాలని, సార్ అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు సార్, ఒక 50,000 అయితే రేపటికి ఇవ్వగలను అని చెప్పాను. మొదట కాదు కుదరదన్నాడు, తర్వాత ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక 10,000 అయినా ఇస్తేనే పంపిస్తానన్నాడు. ఇక చేసేదేమీ లేక 10,000 వాడికి ఇచ్చి రేపు ఇదే టైంకి మిగతా డబ్బులు ఇస్తాను అని చెప్పి అక్కడి నుండి బయటపడ్డాను. విజయవాడ చేరుకున్నాక తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అప్పు కోసం ప్రయత్నిస్తున్నాను. మా ఫ్రెండ్స్కి కూడా విషయం చెప్పకుండా డబ్బులు కావాలి, చాలా అవసరమని చెప్పాను. ఎందుకు ఏమిటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చెప్పాను. మా ఫ్రెండ్స్కి అనుమానం వచ్చి అందరూ కలిసి నా దగ్గరకు వచ్చి ఏం జరిగిందో చెప్పమని నిలదీశారు. ఇక తప్పక వాళ్ళకి జరిగిందంతా చెప్పాను. మొత్తం విన్నాక అరే తను ఎలా చనిపోయిందో తెలియదు, అసలు తనని ఇంతవరకు నువ్వు చూడను కూడా చూడలేదు, నువ్వెందుకు భయపడుతున్నావు, ఎందుకు 50,000 వాడికి ఇవ్వాలి, వాడు కేవలం సుధా ఫోన్లో నీ నెంబర్ చూపించి బెదిరిస్తున్నాడు. అసలు ఆ రోజు నువ్వు ఫోన్ చేశాక ఇంకెవరైనా ఫోన్ చేశారేమో కనుక్కుందా ఉండు అని నవీన్ గాడు కాల్ సెంటర్లో పనిచేస్తున్న తన ఫ్రెండ్కి ఫోన్ చేసి సుధా నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి తను చనిపోయిన రోజు వచ్చిన కాల్స్ లిస్ట్ ఇవ్వమని అడిగాడు. ఒక అరగంటలో కాల్ లిస్ట్ వచ్చింది. 9 గంటలకు నా ఫోన్ వచ్చిన తర్వాత ఇంకెవరికైనా ఫోన్ కాల్స్ వెళ్ళాయా లేదా వచ్చాయా అని చూసాం. ఆశ్చర్యం, ఆ లిస్టులో నా నెంబర్ కాకుండా ఇంకో నెంబర్కి చాలా సార్లు కాల్స్ వెళ్ళినట్టు ఉంది. చివరిగా నేను చేశాక కూడా అదే నెంబర్కి కాల్ వెళ్ళింది. నేను చేయడానికి ముందు కూడా అదే నెంబర్ నుండి కాల్ వచ్చినట్లుంది. ఆ నెంబర్ని చూడగానే వెంటనే గుర్తుపట్టాను, అది ఆ ఎస్ఐ నెంబరే. అదే విషయం మా ఫ్రెండ్స్కి చెప్పాను. అంటే ఆ ఎస్ఐ గాడు సుధకి ముందు ఉండే తెలుసా, ఇందులో ఏదో మతలబు ఉంది, అసలు వాడు నిజంగా పోలీసేనా అని మా ఫ్రెండ్ ఒకడు అడిగాడు. అవునురా, నన్ను కలిసినప్పుడు వాడి ఐడి కార్డు చూపించాడు, వాడి ఐడి నెంబర్ కూడా నాకు గుర్తుందని చెప్పాను. వెంటనే మా ఫ్రెండ్ చీరాలలో తనకి తెలిసిన వారికి ఫోన్ చేసి ఆ ఎస్ఐ పేరు నెంబరు చెప్పి అతని గురించి కనుక్కోమని చెప్పాడు. మేము ఆలస్యం చేయకుండా అందరం చీరాలకు బయలుదేరాం. మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు న్యూస్ పేపర్లో మొత్తం వెతికాము, ఎక్కడా బీచ్ సమీపంలో చనిపోయిన వారి వార్త రాయలేదు. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 3 రోజుల నుండి చనిపోయిన వారి వివరాలు తీసుకున్నాం. సుధా అనే పేరు గల వారెవరూ చనిపోయినట్లుగా ఎక్కడా లేదు. పైగా పోస్ట్ మార్టం కేసులేవీ లేవని చెప్పారు అక్కడ. ఇంతలో ఆ ఎస్ఐ వివరాలు తెలిసాయి. వాడు అదే స్టేషన్లో పనిచేసేవాడని, కానీ ఒకసారి లంచం తీసుకుంటూ దొరికిపోయి సస్పెండ్ అయ్యాడని, ఇంకా కేసు కోర్టులో నడుస్తుందని, అంతేకాకుండా సస్పెండ్ అయ్యాక కూడా పోలీస్ లాగా అందరినీ బెదిరించి మోసాలు చేస్తున్నాడని చాలా కంప్లైంట్స్ వచ్చాయంట అని చెప్పారు. ఇవన్నీ విన్నాక నాకు దిమ్మ తిరిగిపోయింది. అంటే సుధా నిజంగా చనిపోలేదు, సుధాకి ఆ ఎస్ఐ గాడికి ఏదో సంబంధం ఉంది. ఇద్దరు కావాలని నాటకమాడి నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నారన్నమాట. ఇక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ ఇచ్చాం. పోలీసుల పథకం ప్రకారం ఏమీ జరగనట్లు వాడు చెప్పిన టైంకి వాడిని కలిసి డబ్బులు ఇస్తుండగా పోలీసులు వచ్చి వాడిని పట్టుకున్నారు. స్టేషన్లో పెట్టి వాళ్ళ పద్ధతులు అడిగాక మొత్తం విషయం చెప్పాడు. సుధా అన్న అమ్మాయి అసలు పేరు రాణి అని, ఆమె వాడి భార్య అని, తన భార్యతోని ఇలా ర్యాంక్ నంబర్లకు ఫోన్ చేయించి అమాయకులను వలలో వేసుకుని డబ్బులు గుంజుతున్నారని, ఇప్పటికి 10 మందికి పైగా వాళ్ళ బాధితులు ఉన్నారని మొత్తం వివరంగా చెప్పాడు. వాడు చెప్పిన రాణి అనే అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చారు. మేము అక్కడి నుండి బయటికి వెళ్తూ ఉంటే తనని అప్పుడే స్టేషన్కి తీసుకొస్తున్నారు. ఆమెను చూడగానే నాకు మా ఇద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణ గుర్తుకొచ్చింది. నువ్వు ఎలా ఉంటావు అని తనని అడిగితే నేను నల్లగా పొట్టిగా మెల్లకన్ను వేసుకుని చాలా అందంగా ఉంటాను అని చెప్పింది. అప్పుడు తను చెప్తుంటే ఆట పట్టించడానికి అబద్ధం చెప్తుందనుకున్నా, కానీ తనని చూశాక అర్థమైంది ఆమె మాటల్లోని నిజాయితీ. యాదృచ్ఛికంగా తను చెప్పినట్లు సరిగ్గా ఆదివారమే కలిశాము. ఈ విషయంలో కూడా ఆమె మాట తప్పలేదు. కాకపోతే తనని కలవడానికి 10,000 ఖర్చు అయ్యింది అంతే. బయటకు వచ్చాక మా ఫ్రెండ్స్ అందరూ సుధని కలిసిన శుభ సందర్భంగా పార్టీ ఇవ్వమని అడిగారు. పార్టీనా తొక్క, ఇప్పటికే 10,000 బొక్క అన్నాను. అంతే,
అందరూ ఒకేసారి కోపంగా నా వంక చూశారు. ఆ చూపులో చాలా మీనింగులు ఉన్నాయి. అమ్మాయి కోసమైతే 50,000 ఇవ్వడానికి రెడీ అయ్యావు, మాకు పార్టీ ఇవ్వమంటే ఏడుస్తున్నావా అన్నట్లుంది వాళ్ళ చూపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.